వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ డాక్టర్ మహేష్. ఈరోజు మనం ఈ వీడియోలో నేసల్ బ్లీడింగ్, ముక్కులో నుంచి బ్లడ్ పడడం, దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లల్లో ముక్కులో నుంచి బ్లడ్ రావడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. సమ్మర్ సీజన్లో డ్రై ఎయిర్ వలన ముక్కులో ఉన్న మీకోసా ఇరిటేట్ అయ్యి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లలకి నోస్ పికింగ్ హ్యాబిట్ ఉంటుంది, ముక్కులో కలబెట్టుకుంటూ ఉంటారు, దాని వలన బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమంది పిల్లల్లో అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ముక్కులో వాపులు వచ్చినాయి అంటుంటారు, నేసల్ పాలిప్స్, అలర్జిక్ రైనైటిస్, క్రానిక్ సైనసైటిస్, ఎక్కువ రోజుల నుంచి సైనసైటిస్ ఉన్న పిల్లలకి, లేదా కొంతమంది పిల్లలకి పుట్టుకతోనే కొన్ని బ్లడ్ డిసార్డర్స్ వచ్చింటాయి, లైక్ హిమోఫీలియా కానీ వ్యాన్ విల్లిబ్రాండ్ డిసీజ్ అంటాము. వీటి వలన అప్పుడప్పుడు ముక్కులో నుంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా బ్లడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి మనం? మేజర్గా ముక్కు మొదటి భాగంలో ఉన్న లిటిల్స్ ఏరియా అంటాం, అక్కడ నుంచి పిల్లలకి మోస్ట్ కామన్గా బ్లడ్ వస్తూ ఉంటుంది. సో అలా బ్లడ్ వచ్చినప్పుడు ఈ ముక్కు పై భాగం ఉంది కదా, ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసి ఇలా ముందరికి వంగాలి. అలా ముందరికి లీన్ అయినప్పుడు అక్కడ ప్రెషర్ వలన బ్లడ్ ఇంకా ఎక్కువ వచ్చే అవకాశం లేకుండా తగ్గుతుంది. తర్వాత వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ ఎగ్జామిన్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. మనం బ్లీడ్ అయ్యేటప్పుడు ఇలా పైకి అన్నామనుకోండి, అలా పైకి అన్నప్పుడు ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్, శ్వాస నాళంకి అడ్డుపడి ఆ బ్లడ్ అనేది బ్రీతింగ్ డిఫికల్టీ అనేది కలగచ్చు. సో ఎప్పుడు కానీ బ్లడ్ వచ్చినప్పుడు ఇలా వెనక్కి అనకూడదు, ఇట్లా ముందరికి వంగి ఇక్కడ ప్రెషర్ పెట్టాలి, సరేనా? సో నో స్పీకింగ్ హ్యాబిట్ని అవాయిడ్ చేయాలి. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ అలర్జిక్ రైనైటిస్, సరేనా, క్రానిక్ సైనసైటిస్, ఇవేమన్నా ఉంటే దానికి తగిన ట్రీట్మెంట్ కరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తీసుకోవాలి.